సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సుధాకర్ రెడ్డి గారు, గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ నుంచి కంపెనీలు పోవటమే కానీ రావటం అనేది లేదు. మనం చూస్తూనే ఉన్నాం. ఎంతో మంది ఉద్యోగస్తులు ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. ప్రభుత్వం ఏదైనా ఉద్యోగాలు ఇప్పిస్తుందా, లేదంటే ప్రైవేట్ సంస్థలు ఏమైనా ఉద్యోగాలు ఇప్పిస్తాయా అని. కానీ గత 5 సంవత్సరాల్లో మనకి ఏ కంపెనీ వచ్చింది లేదు. కంపెనీలు రాకపోగా కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భయపడి పారిపోయినాయి. సో ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ ఇమేజ్ని, ఆంధ్రప్రదేశ్ దాన్ని కంప్లీట్గా నాశనం చేసేసింది వైఎస్ఆర్సీపీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో అటువంటి దశలో ఈరోజు మనం ఏ కంపెనీని ఆంధ్రప్రదేశ్కి రాబట్టాలన్నా సరే మనం ఎంతో కొంత బెనిఫిట్ ఇవ్వాలి. మనం వాళ్ళకి ఏదో ఒక విధంగా ధైర్యం చెప్పి తీసుకురావాలి. సో అలా లోకేష్ గారు వైజాగ్కి టీసీఎస్ కంపెనీని ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేయటమే కాదు, టీసీఎస్ కంపెనీకి 20 ఎకరాలు 22 ఎకరాలు స్థలం 99 పైసలకే ఇచ్చారు. సో ఆయన చెప్పింది ఏంటంటే దీనివల్ల ఇంకా కొన్ని కంపెనీలు వస్తాయి, యువతకు ఉద్యోగం వస్తుంది అని చెప్పారనమాట. ఎలా చూసుకున్నా సరే ఇందులో ఎటువంటి తప్పు లేదు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అన్నిటికీ తాకట్టు పెట్టుకోవడం అలవాటైపోయిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వీళ్ళు స్థలాలు ఉద్దరగా ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేస్తున్నారు, ఇందులో అవినీతి ఉందంటూ చెప్పి గొగ్గోలు చేస్తున్నారు సార్. ఎలా చూడాలి సార్? శ్రీకాంత్ గారు మంచి ప్రశ్న వేశారు. ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం కూడా. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఇంత తక్కువ రేటుకి ఎందుకు ఇవ్వాలి, దీని వెనక ఏదో లాలూచి ఉందో లేదా అవినీతి ఉందో అని ప్రతిపక్షాలు విమర్శిస్తారు. అది సహజమే అండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారి లాగా క్విట్ ప్రోకో చేసేది ఒకటి, సమాజ హితం కోరి అభివృద్ధి కోరి చేసేది ఒకటి. ఉదాహరణ చెప్తానండి. ఈ బంజరు భూములు లేదా పరుంబోకి భూములు, కొన్ని నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల్ని డీకేటీ పట్టాలు ఇస్తాం. అక్కడ వాళ్ళ దగ్గర రూపాయి తీసుకోమని పేద ప్రజలకు డీకేటీ పట్టాలు ఇస్తాం. నేను ఒక్కోసారి అనుకుంటాంట, పల్లెల్లో గుట్ట చెట్టు మిట్ట ఇవన్నీ రాళ్ళు రప్పులు ఏరి మామిడి చెట్లు కూడా పెడితే మనం హాయిగా ఇక్కడ తింటున్నాం. అక్కడ వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడం వల్ల రైతులు బాగుపడుతూ ఆహార పదార్థాలను ఉత్పత్తి చేసి మనకు అందిస్తున్నారు. అంతే కదండి. అలాగే పరిశ్రమలు రాకపోతే నిరుద్యోగ సమస్య తీరదు. పరిశ్రమలు అన్ని పారిపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, భయపడుతున్నారు. ఒక పరిశ్రమ పెట్టాలంటే అది సులభం కాదండి మనకు. అందుకే ప్రత్యేక హోదా వస్తే చాలా రాయితీలు ఉంటాయి, పరిశ్రమలు ఎక్కువ ఉంటాయి, వస్తాయి అనే ఆశపడి మనం అప్పట్లో ప్రత్యేక హోదాను గురించి పోరాడాము. అది రాలేదు, అయిపోయింది. అది ముగిసిన చరిత్ర, ఇంకా మనం ఏం చేయలేము. ఇప్పటికి కూడా చూడండి, కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రత్యేక హోదా ఉందో అక్కడ పరిశ్రమలు ఎక్కువ పెట్టారు. అంతెందుకండి, తమిళనాడులో పెట్రోల్ తక్కువ రేటు ఉంటుంది. మా వాళ్ళు ఎవరైనా చెన్నైకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఆ బార్డర్ వరకు పెట్రోల్ ఎంత ఉంటే అంత కొట్టించుకొని అక్కడ పోయి ట్యాంక్ ఫుల్ చేసుకొని వస్తున్నారు. అంటే ఒక 5 రూపాయలు 6 రూపాయలు లీటర్కి తగ్గితే ఎంత అంటే మనం ఇవన్నీ ఎంత 500 300 1000 కంటే మించి తగ్గదు. ఆ 1000 రూపాయల కోసం 500 కోసం కూడా మనం చేస్తున్నాం. అలాంటి దశలో ఒక పరిశ్రమ పెట్టాలంటే సులభం కాదండి. చాలా మంది అనుకున్నాను. నేను మీకు చెప్తాను, నాకు చిన్నప్పటి నుంచి పారిశ్రామికవేత్త కావాలనే ఆలోచన ఉండేది. ఒక 2-3 సార్లు ప్రయత్నం చేశాను. ప్రతి చోట లంచం అండి. ఆ పంచాయతీ సర్పంచ్ కూడా డబ్బులు అడుగుతాడు. నుంచి ఒక్కొక్కడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ చుట్టూ తిరిగి ఆ లైసెన్సీలు అన్ని తీసి మళ్ళీ పెడితే రాజకీయ నాయకులు వచ్చి కమిషన్లు అడుగుతాడు. వీడికి ఇవ్వాలి, వాడికి ఇవ్వాలి, చెయ్యాలి, అప్పులు కట్టాలి, సస్తారండి మనం ఎంత సబ్సిడీలు ఇచ్చినా. ఈ నేపథ్యంలో పరిశ్రమ పెట్టడం అంత సులభం కాదు. అందుకని లోకేష్ గారు ఉద్దేశం ఏమి, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏమి, అభివృద్ధి సాధిస్తూ ఆ తర్వాత సంక్షేమాన్ని అందిద్దాం, అలాగే నిరుద్యోగ సమస్యను తీరుద్దాం. అభివృద్ధి సాధించాలంటే పారిశ్రామిక అభివృద్ధి జరగాలి, వ్యవసాయం అభివృద్ధి జరగాలి, మిగతా వివిధ రంగాలను అభివృద్ధి చెయ్యాలి. అంటే అందులో పెట్టుబడి పెట్టేవాళ్ళు కావాలి. అంటే మనం విదేశాలకు వెళ్తున్నాం పెట్టుబడిదారుల కోసం, విదేశాలు ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, ఎవరు రావడం లే. ఈ నేపథ్యంలో టీసీఎస్ కంపెనీ బాగా పనిచేస్తాం. మా తిరుపతి ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఉంది. ఆ పని చేసే కంపెనీ అక్కడ వచ్చి నిలదొక్కుంటే సరే మనం అనుకుందాం, ఇప్పుడు ఎంతో చాలా చౌకగా వాళ్ళకి ఇచ్చామనుకుందాం.
వాళ్ళు కట్టే ట్యాక్సీలు ఎవరికి వస్తాయి? రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వస్తాయి. వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలు ఎక్కువ శాతం ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళు, అంటే బయట వాళ్ళు కూడా రావచ్చు, ఎక్కువ దాదాపు 80-90% స్థానికులు లేదా ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయి. 100 ఇవ్వండి, 100 ఉద్యోగాలు ఎవరు ఇస్తారండి? ఒక ఉద్యోగానికి గతి లేక చస్తున్నాం. నేను చూశాను, ఆ ఉద్యోగుల కోసం ఎండ క్యూల్లో ఉన్నారు దరఖాస్తులు ఇచ్చుకుంటూ. ఈవెన్ ఈ దశల్లో సార్ లోకేష్ గారు దూరదృష్టితో చేసిన పని విమర్శించాల్సిన అవసరం లేదు. సార్ తెలుగు పాడ్కాస్ట్ అని చెప్పి ఒక అతను వైఎస్ఆర్సీపీ ముసుగులో తెలుగుదేశానికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ ఉంటాడు. తెలుగు పాడ్కాస్టర్ అని. అతని కళ్ళ ఏంటంటే ఎంతసేపు చంద్రబాబు గారి మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద 24 గంటలు ఏడిపోయారు అనమాట. ఏవి మంచి చేసినా సరే అందులో చెడు ఎక్కడ ఉందా అని ఎదుగుతూ ఉంటాడు. వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ టీసీఎస్ కంపెనీ కట్టబెట్టారు అంటున్నారు. టీసీఎస్ కంపెనీ ఎంత ప్రతిష్టాత్మకమైన కంపెనీ సార్. మనకి ఎథిక్స్గా, మోరల్గా చూసుకుంటే ఇండియాలో ఉన్న టాప్ కంపెనీస్లో టీసీఎస్ ఒకటి. సో టీసీఎస్ ఒకటి వస్తుంది మన ఆంధ్రప్రదేశ్కి అంటే జనరల్గా ఎంత భూమి వస్తుంది. సో అలాంటి దాన్ని కూడా తప్పు పడుతున్నారంటే వీళ్ళు అమ్ముడుపోయిన వీళ్ళు తప్ప నిజంగా వీళ్ళు రాష్ట్ర ప్రగతి కోరుకునే వాళ్ళు అంటారా సార్ వీళ్ళని? సార్ అట్లా నేను అడిగే, నాకు కొంతమంది ఫేస్బుక్ లో పెడుతుంటారండి, ఏదో వాళ్ళని అడుగుతాంటారు, బాబు ఒక చిన్న పరిశ్రమ పెట్టరా, 4 ఆవులు పట్టుకో, నేను కావాలంటే నీకు ష్యూరిటీ ఇస్తా, లోన్ తీసిస్తా, 4 ఆవులు మేపురా, వాడి వల్ల కాదు. చిన్న బోల్ట్లు నట్లు పరిశ్రమ పెట్టు కాదు, పేపర్ ప్లేట్లు పెట్టరా కాదు, ఏ పని చేయరు, ఎక్కడో ఎవరినో విమర్శిస్తూ బతకాలి, అబ్బా అమ్మ సంపాదించిన డబ్బులతో లగ్జరీ చేయాలి, ఏమార్చుకొని బతకాలి. ఇలాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడడం సార్ ఎంత కష్టం అంటే, నేను అంటే మీకు చెప్తాను. లాస్ట్ అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎందుకో నాకు మా అబ్బాయి ఎంబీఏ చేసి హర్షవర్ధన్, మీకు తెలిసి అబ్బాయి, నాన్న ఏమైనా ఇండస్ట్రీ పెడదాం, మనం చాలా మందికి ట్రైనింగ్స్ ఇస్తున్నాం. అప్పట్లో మేము రోజుకు 25,000 తీసుకునే వాళ్ళం అండి. టీసీఎఫ్ కంపెనీ వాళ్ళ, సిపిఎఫ్ కంపెనీలని మల్టీనేషనల్ కంపెనీలు, మనం ఎంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నాం కదా, మనం ఒక ఇండస్ట్రీ ఎందుకు పెట్టకూడదు అంటే పెడదాం లేదా, దానికి ఏముంది, మనకు ప్రాపర్టీస్ ఉన్నాయి, ఒకవేళ క్యాష్ లేకపోయినా కొంత అమ్మేసి కూడా పెడదాము, మనం ఒక 20% పెడితే బ్యాంకులు 80% ఇస్తే ఒక 20 కోట్లు పెడితే 100 కోట్లతో పరిశ్రమ పెట్టచ్చు, మన ఊర్లో బాగుపడచ్చు అని వెళ్ళి కలెక్టర్కి ఒక రిక్వెస్ట్ ఇచ్చాడు. మా ఊర్లోనే, మా పెనుమూరు మండలంలో దాసరపల్లి ఉంది, ఒక 100 ఎకరాల ఖాళీ గుట్ట అండి, ఏం లేదు, అక్కడ పెడదామంటే ఎవడు పట్టించుకోవాలి, ఇండస్ట్రీ అన్ని పోయినాను. సార్ ఇక్కడ ఆడవద్దా సార్, మంత్రి చెప్పాలి, ముఖ్యమంత్రి చెప్పాలి, మీరు ఎందుకు వచ్చి ఏదో హాయిగా ట్రైనింగ్ చేసుకొని బతికే వాళ్ళు వచ్చి ఎండ గాలికి ఈడ సచ్చి ఈ గవర్నమెంట్లో వద్దని చెప్పారండి. వాస్తవం చెప్తున్నా, పత్రికల్లో కూడా వచ్చింది, మేము కలిసిన విషయం. ఇప్పటికీ భయపడుతున్నాం. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, అయినా కూడా ఉద్యోగులు వీళ్ళు తిరగలేక, వాస్తవం చెప్తానండి, నాకెవరైనా మీకు చెప్తున్నాను, అవకాశం ఇవ్వండి, నాకేమి చీప్ గది ఎంత ఉంటే గవర్నమెంట్ రేటు కొడతా, 100 ఎకరాలు ఇస్తారా, 50 ఎకరాలు ఇస్తారు. మా అబ్బాయి నేషనల్ ఇంటర్నేషనల్ లో చాలా పరిచయాలు ఉన్నాయి, కనీసం 100 కోట్లు తగ్గకుండా ఫ్యాక్టరీ ఎవరన్నా ఇమ్మనండి, జగన్మోహన్ రెడ్డో లేకపోతే ఇంకొకరు ఉంటే వాళ్ళ భూములు ఇమ్మన్నాడు, కొనుక్కుంటానండి, ఫ్రీగా ఇమ్మన్లా. ఏ తమాషా అంటే. కాబట్టి పరిశ్రమలు నడిపే వాళ్ళని ఆదరించకపోతే నిరుద్యోగ సమస్య తీరదు. ఎక్కడో కూర్చొని ప్రతిదానికి చెలువులు పలువులు చేసి బురద చల్లడం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి బాగా అలవాటు అండి. వాళ్ళు సామెత ఒకటి ఉంది, అమ్మ పెట్టదు అడుక్కు తినవద్దు. వాళ్ళు ఉన్నప్పుడు పెట్టలేదు, చేయలేదు, ఇప్పుడు ఏమైనా చేస్తే ఒప్పుకోరు. కాబట్టి వాళ్ళని ఏం పట్టించుకోవాల్సిన పని లేదు, చేసే పనులు చేయాలి. లోకేష్ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళని ఆకర్షించితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే వేరే పరిశ్రమలు కూడా తీసుకొస్తే రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది అన్నది నా ఉద్దేశం అండి. డెఫినెట్గా సార్, ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ పరిశ్రమ రావాలన్నా సరే అంత ఈజీగా ఉండదన్నమాట. అండ్ చాలా మందికి కూడా ఉన్న ఒకే ఒక భయం ఏంటంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తే ఏమవుతుందని. మీ తెలుగుదేశం వాళ్ళు ఈ రోజుకైనా చేయాల్సింది ఏంటంటే ప్రజల్లో ఒక ధైర్యం ఇవ్వాలి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి అనేవాడు అధికారానికి రాడు, మళ్ళా అధికారానికి రానికుండా మేము చేస్తామనే ధైర్యం మీరు ప్రజల్లోకి ఇస్తే తప్ప నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో మాత్రం వెళ్ళదనేది గంట పదంగా చెప్పగలం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ సార్, నమస్తే.